మరువా బెంగన్ మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. బరువా బెంగన్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, నల్ల వంకాయలు మాత్రమే తీసుకోవాలి వీటికి. అవును, మరి స్టార్ట్ చేద్దామా? గ్యాస్ ఆన్ చేద్దాం. ఇది కూడా చాలా ఈజీ. ఇది కూడా కార్తీక మాసంలో అన్నట్టు స్పెషల్ గా కర్రీస్ లో ఈజీ చేసుకుంటాం, ఫ్రై ఐటమ్. ఓకే ఓకే, స్టవ్ ఆన్ చేసేసాం. వేసుకుందాం కొంచెం. రాజస్థాన్ లో మేము ఎక్కువ మటుకు డిషెస్ లో సోంప్ కంపల్సరీ యూజ్ చేస్తాం, చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయ. ఓకే, స్పైసీగా తింటారా మీ సైడ్? ఎస్, మసాలా స్పైసీ. ఏంటి మన ఆంధ్ర సైడ్ కంటే స్పైసీగా తింటారా? అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మాధురి, ఒక్కొక్కరిది ఇంట్రెస్ట్ బట్టి కొంచెం మంది తింటారు, కొంచెం మంది తినరు. ఇప్పుడు ఈ కామన్ ఏమైంది తెలుసా, మనం ఏం వేశారు? పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఫంక్షన్స్ లేకపోతే ఇంట్లో ఏదన్నా గెట్ టుగెదర్ అయితే చాయ్లో షుగర్ తక్కువ, కర్రీస్ లో మసాలాలు తక్కువ, అట్లా మజ్బూర్ అయిపోతున్నాం మేము. అందుకే నన్ను అడిగారు కదా, నేను స్పైసీ తింటాం మా ఫ్యామిలీ. వంటకాలు చాలా ఆలోచించి వండాలి తెలుసా. ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయల ముక్కలు, అజ్వాన్ కంపల్సరీ యూజ్ చేస్తాం. ఇది డైజెషన్ కి చాలా మంచిది. అవును, వాము కొంచెం ఎక్కువ వేస్తున్నాం. వేయండి వేయండి. మీరు తింటారు కదా? తింటాను, అది ఆరోగ్యానికి మంచిది అంటే తింటా. ఏదన్నా చాలా మంచిది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇది ఇంట్లోనే తయారు చేసిన పేస్ట్ అన్నమాట. కొంచెం మస్తు మసాలా ఉండాలి కదా. బర్వా బైంగన్ అంటే ఇట్లా మీకు బైంగన్ లో బర్వా కనిపించాలన్నమాట. కలుపుకుందాం. ఇది మనం మసాలా అన్నమాట. అయితే మసాలా ఇంకా యాడ్ చేయాలి. ఇంగువ, తర్వాత ధనియా పౌడర్, కారం కొంచెం లైట్ గా, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా. ఉప్పు ఎప్పుడు నేను స్పూన్ తో వేయమాదు, చేతితోటి. అది మిమ్మల్ని ఎప్పుడు ఉప్పు నేను స్పూన్ చేయమన్నాను, చేతితో వేయమంటారు. ముందే చెప్పి మంచి పని చేశారు. మళ్ళీ కొసరేస్తున్నారేంటి? నేను వంటకాలు చేస్తే ఉప్పు ఎప్పుడు అంటే ఫస్ట్ చెప్పేస్తాను, చేతితోటి వేస్తాను. ఇది జస్ట్ ఫ్రై అవ్వాలి. లాస్ట్ టచ్ అప్ ఏముంటది అంటే కొత్తిమీర ఉంటది. కానీ మెయిన్ డిష్ వంటకాల్లో రాజస్థాన్ లో కొంచెం స్వీట్ చట్పట అట్లా ఉండాలని సోంపు మేము కొంచెం, అంటే ఒక్కొక్క ఇంట్లో తయారు చేసే విధానం ఉంటది. కొంచెం మంది పౌడర్ యూజ్ చేస్తారు, కొంచెం మంది డైరెక్ట్. నేను డైరెక్ట్ వేస్తాను, ఎందుకంటే తిన్నప్పుడు తగలాలి కదా, మీకు ఆ ఫీలింగ్ రావాలి. బర్వా బైంగన్, బర్వా బైంగన్, బైంగన్ కైకు బోల్తే బైంగన్ రాజా హై. అంతే కదా, అంతే కదా. దాంట్లో సోంపు కూడా వేస్తుంటే దాన్ని కూడా రాణి చేయాలన్నమాట. అంతే. ఓకే, అండ్ ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదా, పేస్ట్ కూడా చేసుకొని నింపొచ్చు. ఓకే, నేను ఇట్లనే కట్ చేసి నింపు. సరే, అది తీసేద్దామా? అయిపోయిందా? జస్ట్ ఒక్క సెకండ్. ఓకే, సో ఇదే ఇప్పుడు మనకి మసాలా అన్నమాట. మసాలా బెంగన్ లో మనము స్టఫ్ చేసుకుంటే మసాలా. ఇప్పుడు తీసేస్తాం. ఓకే, ఇందులో వేసేస్తున్నాను బౌల్లోకి. మనం గ్యాస్ ఆన్ పెట్టి ఆయిల్ పెట్టేస్తాం ఫ్రైకి. ఇప్పుడు మనం షాలో ఫ్రై చేయాలి. చాలు. ఆ మసాలా ఇచ్చేస్తే ఆల్రెడీ వంకాయలు ఇట్లా చీల్చుకున్నాం. అదే గుత్తొంకాయ చేసుకున్నట్టు వంకాయ టైప్ దీంట్లో నింపుకోవాలి. ఇందులో ఏమైనా వాడతారా, పెట్టుకుంటారా వంకాయలు? గుత్తొంకాయ స్టఫ్ చేసుకున్నట్టే, స్టఫ్ చేసినట్టు షాలో ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే ఇది మనకి సైడ్ డిష్ అన్నమాట. సైడ్ డిష్. అండ్ ఇంకోటి, ఒకవేళ మనం ఆనియన్ పేస్ట్ చేసామంటే మిగిలిన పేస్ట్ దీంట్లో వేసుకోవాలి. అది గ్రేవీ కర్రీ అయిపోతుంది. 2 in 1 ఇన్స్టెంట్ చేయొచ్చు. అవును,
దిమాగ్ మిగిలిపోయింది అన్న వదలద్దు, ఆలోచించాలి. ఆడోళ్ళ దిమాగ్ ఎట్లా తేజ్ ఉంటది, మీది నాది అండ్ దునియా మొత్తం ఆడోళ్ళది. ఏది మనం వదలము, అంత తగ్గేదే లేదు, మిగిల్చేది లేదు. ఇప్పుడు మీరు తిన్నప్పుడు అవి ఎన్ని ఐటమ్స్ వేసాం అన్ని ఐటమ్స్ టేస్ట్ వస్తుంది. అంటే మీ ఇంట్లో ఎవరన్నా బాగా వంటలు చేసే వాళ్ళు ఉన్నారా? అసలు మీకు ఒకటి తెలుసా, పెళ్ళి అయ్యే వరకు నాకు వంటకాలు రాదు. పెళ్లి ముందు వరకు మా మమ్మీ నాకు దగ్గరుండి పాలు తర్వాత అన్ని నేర్చుకున్నాను. అండ్ అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ ఎక్కువ మటుకు ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది తెలుసా, ఫ్రాంక్లీ స్పీకింగ్, ఈటీవీలో కుకింగ్ షో స్టార్ట్ చేసినప్పుడు నాన్ వెజ్ డిషెస్ బాగా, అంటే ఒక మేకని కోడి అన్ని భాగాల్లో వెరైటీ చేస్తాను. ఓకే. సో అలా ఇంట్రెస్ట్ పెరిగి ఇంకా కుకింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఏదన్నా ఐటమ్ ఇస్తే ఇన్స్టెంట్ గా చేసేస్తాను. వెరీ గుడ్. సో ఇవన్నీ కదా లోపల వేస్తూ ఉంటాను, ఇంట్లో పెట్టుకొని చాలా ఫ్రై చేస్తాను. ఇట్లా సౌండ్ రావాలి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా మాధవి? ఏది ఇది? గుత్తి వంకాయ ఎప్పుడు నేను ట్రై చేయలేదు. చేయండి. నాకు ఎవరన్నా చేసి పెడితే తినడం ఇష్టం అండి, అంతే. ఫ్రాంక్లీ స్పీకింగ్. అబ్బా అయితే నేను చేసి పెడతాను. అందుకే నేను ఈ ప్రోగ్రామ్ కి యాంకర్ అయ్యాను అనమాట. అందుకే నేను వచ్చారు మరి. సో ఆల్రెడీ కొంచెం మిగిలింది, మనం ఇది యూజ్ చేసుకుందాం. ఓకే, చేసుకున్నాం. ఫ్రై అవుతుంది, బాగుంటుంది. ఇది రోటీస్ చపాతీస్ కి చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని కాస్త కదలాల్చాలా? మీరే కదల్చండి అటు ఇటు. సౌండ్ వంకాయలు అనమాట. మరి అప్పుడే నీటిలోంచి తీసి వేసారు కదా, మరి చట్టపట్లాడుతుంది. మళ్ళీ ఆ ఫీలింగ్ రావాలి కదా, మన చూసే వాళ్ళకి ఆటోమేటిక్లీ తెలుస్తుంది. ఎందుకంటే మేము ఇద్దరు ఫీల్ అవుతున్నాం. ఇక్కడ ఒక 30-40 వేలు చీర కట్టించి ఇలాంటి వంట చేయించాలి. చేస్తారా? మీకు అంత దమ్ముందా? చేస్తారా? డిస్టెన్స్ మెయింటైన్ చేస్తా అంతే. మాధురి ఎట్లాగో యాక్చువల్లీ ఐ రన్ ఎనర్జెటిక్ గ్రూప్ లేడీస్. మా ఎనర్జెటిక్ గ్రూప్ లేడీస్ కి హాయ్ చెప్పండి ఫ్రై అయ్యే వరకు. నాకు ఎక్కడో అనిపించింది, ఏంటబ్బా ఇవిడికి ఇంత ఎనర్జీ ఉంది. మీ గ్రూప్ పేరే ఎనర్జెటిక్ లేడీసా? ఎక్కువ మటుకు సోషల్ సర్వీస్ ప్రోగ్రామ్స్ అవన్నీ చేస్తాం. మెయిన్ లేడీస్ కి మోటివేట్ చేస్తాను. లేడీస్ అనగానే పాపం దే ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్, ఎవ్రీథింగ్. సో మోటివేషన్, సోషల్ సర్వీస్ ఫ్రమ్ HIV patients to blind children, everything from Andhra to Telangana we have completed and we are doing. Recently floods వచ్చాయి కదా, కొంచెం స్కిన్ చేసుకున్నాం. ఫ్లడ్స్ వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ వీక్ విజయవాడ వెళ్ళి సోషల్ సర్వీస్ చేస్తాం. ఐ ట్రావెల్. నాకు అదేందో ఫస్ట్ నుంచి సర్వీస్ చేయాలంటే చాలా ఇష్టం. ఓకే. సో అలాంటి వాళ్ళు చాలా రేర్ గా దొరుకుతూ ఉంటారు. వాళ్ళకి అంత ఎనర్జీ ఇచ్చిన దేవుడికి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్. అండ్ కరోనా పీరియడ్ లో అందరు ఇంట్లో ఉండే లాక్డౌన్ లో, అట్లాంటి వాళ్ళకి నేను ఆన్లైన్ లో ఇప్పుడు వరకు 73 ఆన్లైన్ గేమ్స్ పెట్టాను. ఆన్లైన్ లో జడ్జిమెంట్ ఎవ్రీథింగ్ ఐ డూ, గేమ్స్ పెట్టి దే ఫీల్ వెరీ హ్యాపీ. వాళ్ళ టాలెంట్ ఏందో బయటికి వస్తుంది. అట్లా మోటివేట్ చేస్తాను. చాలా మందికి అది ఒక మంచి టైం అయింది, చాలా మందికి అది చాలా భయంకరమైన పీరియడ్ అయింది. చాలా. సో అలాంటి వాళ్ళని చక్కగా మీరు గేమ్స్ ద్వారా అన్ని ఆన్లైన్ లోనే. వాళ్ళు అంటే ఎంత బిజీ, అందులో ఎక్కువ మటుకు వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంటుంది. హస్బెండ్, పిల్లలు, దే ఫీల్ వెరీ ప్రౌడ్. ఇప్పుడు చాలా మంది ఫ్యామిలీస్ లో ఐఎమ్ ఏ ఫ్యామిలీ మెంబర్ టు దెమ్ అన్నమాట. వెరీ గుడ్ అండి. సో ఇప్పుడు మనము కొంచెం లిడ్ పెట్టేద్దామా? లిడ్ పెట్టేద్దాం. ఓకే, వావ్ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. తీసేస్తున్నాను. ఓకే, స్పూన్ ఇస్తారా? వేడివేడిగా రాజస్థానీ స్పెషల్ బర్వా బేగన్ రెడీ అయిపోయింది. మధ్య తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి.
బర్వా బెంగన్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, సోంపు 1 టేబుల్ స్పూన్, వంకాయలు 1 కప్పు. బర్వా బెంగన్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కారం, సరిపడా ఉప్పు, సోంపు వేసి వేయించుకుని ఒక బౌల్లోకి తీసుకుని ఘాటు పెట్టుకున్న వంకాయలో స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో నూనె పోసి వేడయ్యాక స్టఫ్ చేసుకున్న వంకాయలను అందులో వేసి వేయించుకున్న మసాలా కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బర్వా బెంగన్ రెడీ.